నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను సింధు. ఈ మధ్య కాలంలో ప్రతి రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరిగింది. వైద్య రంగంలోనూ ఏఐను ఉపయోగిస్తున్నారు. అయితే ఆసుపత్రుల్లో రోగుల ప్రాణాలు కాపాడడం కోసం ఏఐ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఉన్న జిఎస్విఎం మెడికల్ కాలేజీ డాక్టర్లు దీనికోసం కొత్తగా ఏఐ స్మార్ట్ మ్యాట్రెస్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. అసలు మ్యాట్రెస్లు రోగుల ప్రాణాలు ఎలా కాపాడుతాయి? ఈ ఏఐ మ్యాట్రెస్ ను ఇతర ఆసుపత్రులకు ఎందుకు విస్తరించాలని అనుకుంటున్నారు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. టెక్నాలజీ మనిషికి ఉపయోగపడినప్పుడు దానికి సార్థకత ఉంటుంది. ఏఐ మ్యాట్రిక్స్ విషయంలో అది నిజమే అనిపిస్తుంది. ఇవి మనిషి ప్రాణాలు కాపాడడానికి ఎంతో ఉపయోగపడతాయి. అయితే మ్యాట్రిక్స్ ఏంటి, ప్రాణాలు కాపాడడం ఏంటి అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి వస్తుంది. యూపీలోని కాన్పూర్ లో జిఎస్విఎం మెడికల్ కాలేజీలో ఇటీవలే ఏర్పాటు చేసిన ఏఐ స్మార్ట్ మ్యాట్రెస్లు ఒక విప్లవాత్మకమైనటువంటి వైద్య సాంకేతికత ఆవిష్కరణ అనొచ్చు. ఈ మ్యాట్రెస్ సాధారణ హాస్పిటల్ బెడ్లు కాదు, ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేస్తాయి. అత్యాధునిక పరికరాలు ఈ మ్యాట్రెస్లలో అమర్చినటువంటి సెన్సార్లు రోగి హృదయ స్పందన, రక్తపోటు, ఆక్సిజన్ స్థాయిలు, శ్వాస రేటు వంటి కీలక ఆరోగ్య సూచీలను నిరంతరం పర్యవేక్షిస్తాయి. రోగి ఆరోగ్యంలో ఏదైనా అసాధారణ మార్పు గుర్తిస్తే ఈ సిస్టమ్ వెంటనే డాక్టర్లు, నర్సులకు అలర్ట్ పంపుతుంది. ఈ అలర్ట్ మొబైల్ ఫోన్లు, ట్యాబ్లు, అదేవిధంగా కంప్యూటర్లకు రెడ్ అలర్ట్ రూపంలో చేరుతుంది. దీనివల్ల వైద్య సిబ్బంది తక్షణం స్పందించి చికిత్సను ప్రారంభించవచ్చు. ఈ సాంకేతికత రోగుల ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. హాస్పిటల్స్ లో ఏఐ మ్యాట్రిక్స్లు ఎలా ఉపయోగపడతాయి? జిఎస్విఎం మెడికల్ కాలేజీలు బుందేల్ఖండ్ లో ప్రాంతంలోని అతిపెద్ద హాస్పిటల్. ఇది కాన్పూర్ తో పాటుగా దగ్గరలోని 18 జిల్లాల నుంచి వచ్చే వేలాది మంది రోగులకు సేవలందిస్తుంది. ఈ హాస్పిటల్లో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు నిరంతరం పర్యవేక్షణ అవసరం ఉన్నవారు ఉంటారు. గతంలో రోగి ఆరోగ్యం క్షీణిస్తే వైద్య సిబ్బంది కోడ్ బ్లూ అనేటువంటి కోడ్ వర్డ్ ద్వారా ఒకరినొకరు సమాచారం అందించుకునేవారు. కానీ ఈ ప్రక్రియలో సమయం వృధా అయ్యేది. కొన్నిసార్లు రోగులకు సకాలంలో చికిత్స అందేది కాదు. ఏఐ స్మార్ట్ మ్యాట్రెస్లు ఈ సమస్యను పరిష్కరిస్తాయి. ఈ మ్యాట్రెస్లు రోగి ఆరోగ్య సూచీలను రియల్ టైంలో పర్యవేక్షిస్తాయి. ఏదైనా సమస్య గుర్తిస్తే వెంటనే అలర్ట్ను పంపుతాయి. రోగి హృదయ స్పందన ఆగిపోతే లేదా ఆక్సిజన్ స్థాయిలు పడిపోతే ఈ సిస్టమ్ డాక్టర్లకు, నర్సులకు సమాచారం అందిస్తుంది. దీనివల్ల వైద్య సిబ్బంది తక్షణం రోగి దగ్గరకు చేరుకొని చికిత్స ప్రారంభిస్తారు. ఈ సాంకేతికత రోగుల మరణ రేటును తగ్గించడంలో సహాయపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఏఐ స్మార్ట్ మ్యాట్రెస్లు జిఎస్విఎం మెడికల్ కాలేజీలో రోగులకు, వైద్య సిబ్బందికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులు, సాధారణంగా నిరంతర పర్యవేక్షణ అవసరం ఉన్నవారు, వారి ఆరోగ్యం క్రమంగా క్షీణించవచ్చు. ఈ మ్యాట్రెస్లు రోగుల ఆరోగ్య సూచీలను 24 గంటలు ట్రాక్ చేస్తాయి. దీనివల్ల వైద్య సిబ్బంది నిరంతరం రోగి దగ్గర ఉండాల్సిన అవసరం తగ్గుతుంది. ఈ సిస్టమ్ వైద్య సిబ్బంది పని భారం తగ్గిస్తుంది. వారు ఇతర కీలక విధులపైన దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. రోగులకు సకాలంలో చికిత్స అందడం వల్ల ప్రాణాపాయ స్థితులు తగ్గుతాయి, రికవరీ రేటు పెరుగుతుంది. కాన్పూర్ తో పాటుగా దగ్గరలోని 18 జిల్లాల నుంచి వచ్చే రోగులకు ఈ టెక్నాలజీ అత్యాధునికత వైద్య సేవలను అందిస్తుంది. అంతేకాదు ఈ సిస్టమ్ రోగుల ఆరోగ్య డేటాను సేకరిస్తుంది. దీనిని వైద్య పరిశోధకులకు, భవిష్యత్తు చికిత్స ప్రణాళికలకు ఉపయోగించవచ్చు. జిఎస్విఎం మెడికల్ కాలేజీలో ఏఐ స్మార్ట్ మ్యాట్రెస్లను అమలు చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మొదటి దశలో 10 స్మార్ట్ మ్యాట్రెస్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఒక్కో మ్యాట్రెస్ ధర సుమారు 5 లక్షల రూపాయలు. అంటే మొత్తం 10 మ్యాట్రెస్లకు 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంటున్నారు. ఈ మ్యాట్రెస్లను ముందుగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఎమర్జెన్సీ వార్డులలో ఉపయోగిస్తారు. ఎందుకంటే ఈ వార్డుల్లోని రోగులకు నిరంతరం పర్యవేక్షణ చాలా అవసరం. ఈ సిస్టమ్ విజయవంతమైతే హాస్పిటల్లోని ఇతర వార్డులకు, ఇతర హాస్పిటల్స్ కూడా ఈ టెక్నాలజీని విస్తరించే ప్రణాళిక ఉంది. ఈ మ్యాట్రెస్లు ఇన్స్టాల్ చేయడం, నిర్వహణ కోసం వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. దీనివల్ల సిస్టమ్ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఏఐ స్మార్ట్ మ్యాట్రెస్లు జిఎస్విఎం మెడికల్ కాలేజీలో విజయవంతమైతే ఈ టెక్నాలజీని ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ కు విస్తరించేటువంటి ఆలోచన ఉంది. ఈ సిస్టమ్ రోగుల సంరక్షణను మెరుగుపరచడమే కాక హాస్పిటల్ సామర్థ్యాన్ని పెంచుతుంది.
వైద్య వ్యవస్థలో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తుంది. ఈ టెక్నాలజీ దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన హాస్పిటల్స్ లో అమలైతే భారత వైద్య వ్యవస్థ ఆధునీకరణలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. అంతేకాదు ఈ సాంకేతికత రోగుల ఆరోగ్య డేటాను సేకరించడం ద్వారా వైద్య పరిశోధనలకు, కొత్త చికిత్సా పద్ధతుల అభివృద్ధికి దోహదపడుతుంది. ఉదాహరణకు ఈ మ్యాట్రిక్స్లు సేకరించిన డేటా ద్వారా రోగుల ఆరోగ్య స్థితిని అర్థం చేసుకోవచ్చు. దీనిని భవిష్యత్తు వైద్య ఆవిష్కరణలకు ఉపయోగించవచ్చు. ఏఐ స్మార్ట్ మ్యాట్రెస్ సాంకేతికత రోగుల ప్రాణాలను కాపాడడంలో, వైద్య సిబ్బంది సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గతంలో రోగుల ఆరోగ్య సూచీలను మానవీయంగా పర్యవేక్షించడం వల్ల సమయం వృధా అవుతుంది. కొన్నిసార్లు కీలకమైనటువంటి క్షణాల్లో చికిత్స ఆలస్యమయ్యేది. ఈ మ్యాట్రెస్లు ఆ సమస్యను పూర్తిగా మార్చేశాయి. రియల్ టైం అలర్ట్ల ద్వారా వైద్య సిబ్బంది తక్షణం స్పందించవచ్చు. దీనివల్ల రోగులకు సకాలంలో చికిత్స అందుతుంది. ఈ టెక్నాలజీ హాస్పిటల్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా, ఆధునికంగా మారుస్తుంది.